ఉన్నామంటే పార్టీ కోసం ఆ రోజు ఎవరు లేనప్పుడు మూడో రోజు నుంచే ఓడిపోయిన రోజే ధర్నాలు స్టార్ట్ చేసి ఎండనక వాననక పార్టీ కోసం నిరంతరం జెండా మోసి ఎన్నో అవమానాలు పడి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసిన నా సోదర కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. ఎందుకు చెబుతున్నానంటే తల్లి రుణం, కార్యకర్త రుణం ఈ రెండు తీర్చుకోలేని ఈ ప్రపంచంలో ఒక పాదాలకు నమస్కారం పెట్టంగానే వాళ్ళ కడుపు నిండదు. అందుకే నారాయణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి కార్యకర్తలకి సంవత్సరానికి 10 కోట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగా మంచి పరిణామం. నేను మీ అందరూ ఒకటే కోరుతున్నా, ఎక్కువ లేడీస్ చప్పట్లు కొడుతున్నా కానీ జెంట్స్ కొట్టాలి. ఎందుకంటే జెంట్స్ మన ప్రిస్టేజ్ పోతుంది. ఈ పక్క ఎక్కువ వినపడుతున్నాయి, ఈ పక్క వినపడాలి. అమ్మ మళ్ళీ మీరేమనుకోబాకండి. నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఇప్పటి వరకు రూప్ కుమార్ చెప్పాడు ఇంతవాటికి నాయకుడు చూడలేదని. చాలా సంతోషం. నా తమ్ముడు ఇప్పటికన్నా గుర్తించిన దానికి నిజంగా అతను అభినందిస్తున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నారాయణ సార్ దగ్గర గమనించిన 2 విషయాలు. ఎన్నికల ముందు అనేక మంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు. ఎన్నికల్లో గెలిచేదానికోసం నిజాలు అబద్ధాలు అన్నీ కలగలిపి చెప్తూ ఉంటారు. అదేవిధంగా గెలిచిన తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత కొన్ని వాగ్దానాలు చేస్తారు. కారణం అధికారంలోకి వచ్చాం కాబట్టి నేను చేయగలుగుతాను, నేను చేస్తాను అని చెప్తారు. అలా కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి మధ్యలో నారాయణ సార్ గారు తన కుటుంబం తన భార్య పిల్లలందరినీ కూర్చోబెట్టి నా కోసం ఎన్నికల్లో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల కోసం ప్రతి సంవత్సరం నా సొంత నిధులు, నా కుటుంబ నిధుల నుంచి 10 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతానని చెప్పారు. బహుశా నేను చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర 30 సంవత్సరాల నుంచి పనిచేసా, నేను ఎక్కడా వినలా. రెండోది నేను గమనించింది, ఇటీవల కార్పొరేషన్లో చాలా వర్కులు వచ్చాయి. అనేక రకాల వర్కులు, పార్కులు, ప్లే గ్రౌండ్స్, కాలువలు, రకరకాలు. ఒకరోజు సందర్భంలో నారాయణ సార్ చెప్పాడు, కొంతమంది మనం పనిచేసినటువంటి కార్యకర్తల్ని కాంట్రాక్టర్లుగా తయారు చేయాలా, వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలని. ఆ కార్యకర్తలకి వర్క్ అంటే ఏందో తెలియదు, గ్రావెల్ ఎక్కడ దొరకద్దో తెలియదు, కంకర ఎక్కడ దొరకద్దో తెలియదు, చెట్టు ఎక్కడ దొరకద్దో తెలియదు. అన్నీ మానిటర్ చేస్తూ వర్క్ ఇచ్చాడు. పెట్టుబడికి డబ్బులు లేవు సార్ అంటే డబ్బులు ఇచ్చాడు. పని అయిపోయింది సార్ అంటే కాన్ఫరెన్స్లో పెట్టి కమిషనర్కి ఫోన్ చేసి బిల్లు ఇప్పించాడు. వర్క్ ఇప్పించాడు, పెట్టుబడికి డబ్బులు ఇచ్చాడు, పని అయిపోతే బిల్లు ఇప్పించాడు. నేను చాలామందికి వర్కులు ఇప్పించున్నా, చాలా పనులు చేస్తున్నా, కానీ మేము ఎప్పుడు చేయలే ఈ విధంగా. బహుశా ఎవరు గతంలో చేసి ఉండరు, భవిష్యత్తులో చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. ఈ 2 విషయాలు మీతో పంచుకుంటూ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.